హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు మనం 4 కంపెనీల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. స్పెషలైజేషన్ ఏంటంటే అప్పులేని కంపెనీలు, అది కూడా 4 డిఫరెంట్ సెక్టార్స్ నుంచి మనం కన్సిడర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ కంపెనీల వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటది. అంటే కంపెనీని మనం తీసేయటం అంటాం కదా! అలాంటి అవకాశం చాలా తక్కువగా ఉంటది. నెక్స్టు వీళ్ళు ఏదైనా ఎకనామీలో ప్రాబ్లమ్ ఉంది అంటే లైక్ రెసిషన్ జరిగింది 2008లో. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ కూడా ఈ కంపెనీలకు ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ మెటీరియల్స్ కాస్ట్ పెరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు కూడా ఏంటంటే వీటి ప్రాఫిట్స్ మేబీ తగ్గొచ్చు. బట్ ఏంటంటే సస్టైన్ మోడల్ అనేది వీళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఏంటంటే వీళ్ళు ఎటువంటి అప్పులు తీసుకోరు కాబట్టి వాళ్ళకి కట్టే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. ఏదైనా ప్రాఫిట్స్ అంటే మార్జిన్స్ అనేవి వచ్చినాయి అంటే డెఫినెట్‌గా ఎండ్ యూజర్ ఇన్వెస్టర్‌కి చెందే అవకాశం కూడా ఉందని. ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి ఫ్రెండ్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది వెరీ ఇంపార్టెంట్ కంపెనీ. ఓకే. సెక్టార్ వైస్‌గా కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఏరోనాటిక్స్ అండ్ డిఫెన్స్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ స్టాకు రూ. 305 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటల్ 74,400 కోట్ల రూపాయలు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసరికి 27% ఫ్రెండ్స్. ఫేస్ వాల్యూ రూ. 1. ప్రస్తుతం ఈ స్టాకు 50 అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ స్టాకు ఐఆర్‌సిటిసి. మనందరికి తెలుసు వీళ్ళ సర్వీస్ ఏంటో. క్యాటరింగ్ అండ్ ఎక్కువగా హాస్పిటాలిటీ సంబంధించిన సెక్టార్ అంతా కూడా వీళ్ళు మేనేజ్ చేయటం జరుగుతుంది. మోనోపోలీ బిజినెస్ అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ స్టాకు రూ. 719 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ క్యాపిటల్ 57,492 కోట్లు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసరికి 51%. ఫేస్ వాల్యూ రూ. 2 ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇది 50 అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. థర్డ్‌ది వచ్చేసరికి మనకి ఫార్మా, గ్లాండ్ ఫార్మా. సో రీసెంట్‌గా ఆల్మోస్ట్ హై నుంచి 50% కరెక్షన్ అనేది అయింది. వీళ్ళేంటంటే ఇంజెక్టబుల్ ఏదైతే ఉన్నాయో ఫార్మాకి సంబంధించి వాటి మీద మెయిన్ ఫోకస్ అబ్రాడ్‌లో కూడా వీళ్ళకేంటంటే మంచి పట్టు అనేది ఉంది. ఓవరాల్‌గా వెరీ గుడ్ కంపెనీ ఫ్రమ్ ఫార్మా సెక్టర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ స్టాక్ రూ. 2,388 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటల్ 39,361 కోట్లు ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 24% ఉంది. ఫేస్ వాల్యూ రూ. 1. చార్ట్ టెక్నికల్‌గా చూస్తే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది చూడొచ్చు. ఎందుకంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ వీక్‌నెస్ జనరల్లీ. బట్ ఏంటంటే వాల్యూ ఇన్వెస్టర్ ఏంటంటే ఒకసారి ఈ స్టాక్ మీద ఫోకస్ అనేది చేయొచ్చు. అండ్ లాస్ట్ కంపెనీ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఇది జాయింట్ వెంచర్ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పిఎన్బి పరిబాస్‌తో. సో ప్రస్తుతం ఈ స్టాకు రూ. 1314 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 1,31,454 కోట్లు ఉంది ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 15% ఉంది. ఫేస్ వాల్యూ రూ. 10 ఉంది ఫ్రెండ్స్. సో దీని యొక్క టెక్నికల్స్ మనం చూసినట్టయితే ప్రస్తుతం ఈ స్టాకు 50 అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. డెఫినిట్‌గా ఈ 4 స్టాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. డెట్ ఫ్రీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి. స్టాక్స్ నచ్చితే మీరు కూడా లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోండి. అది ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.